హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నైట్తో ఓటింగ్ లైన్స్ అనేవి క్లోజ్ అయ్యాయి. ఈ వారం మీరు ఎవరు కోటేశారనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ వీడియోకి ఒక లైక్ కూడా చూడండి ఫ్రెండ్స్. మీరు వీడియోని లైక్ చేసి చూస్తే ఇంకొంతమందికి వీడియో రీచ్ అవుతుంది. ప్లీజ్ వీడియోని లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నైట్ ఎపిసోడ్ లో కేక్ టాస్క్ అయితే గౌతమ్ అయితే ఓ రేంజ్ లో ఎరగదీశాడు. 8 నెంబర్ ని కింద పడకుండా బాగా అయితే హ్యాండిల్ చేశాడు. సెకండ్ టాస్క్ లో గౌతమ్ అలాగే నిఖిల్ ఇద్దరు కూడా ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. ఇక ఈ టాస్క్ లో నిఖిల్ గౌతమ్ ని కాల్తో లాక్కెళ్లడం అలాగే బే అనడం రైటా రాంగ్ అనేది కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ టాస్క్ ప్రేరణ సంచాలక కంప్లీట్ గా ఫెయిల్ అయిందనే చెప్పాలి. గౌతమ్ టీ షర్ట్ మీద కన్నా నిఖిల్ టీ షర్ట్ మీద కలర్ అయితే ఎక్కువగా ఉంది. కానీ ఫైనల్ గా ప్రేరణ మాత్రం నిఖిల్ విన్నర్ గా డిక్లేర్ చేస్తుంది. సో ఫైనల్ గా ఈ టాస్క్ లో నిఖిల్ విన్ అయ్యి ఓటీపీలు అయితే చేసుకుంటారు. ఈ వారం ఓటీపీలు చేసుకోవడానికి ఓజీ క్లాన్ లో ఉన్న వాళ్ళందరికైతే ఛాన్స్ అయితే వచ్చింది. మిడిల్ కార్డ్స్ గా వచ్చిన రోహిణి అలాగే గౌతమ్ వీళ్ళిద్దరికైతే ఛాన్స్ అయితే రాలేదు. యాక్చువల్ గా పెయింట్ టాస్క్ లో గౌతమ్ విన్ అయ్యి ఓటీపీలు చేసుకోవడానికి ఛాన్స్ అయితే రావాలి. ప్రేరణ మాత్రం రాంగ్ డెసిషన్ తీసుకుందని చెప్పాలి. ఈ టాస్క్ లో ప్రేరణ సంచాలక పెయింట్ టాస్క్ లో తీసుకున్న డెసిషన్ అనేది రైటా రాంగ్ అనేది కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓటింగ్ పోల్ ట్రెండ్స్ చూస్తే గౌతమ్ ఫస్ట్ ప్లేస్ లో 26% తో ఉంటే నిఖిల్ సెకండ్ ప్లేస్ లో 21% తో ఉన్నారు. ఇక థర్డ్ ప్లేస్ లో ప్రేరణ 15% తో ఉన్నారు. ఇక లాస్ట్ 3 ప్లేసెస్ లో విష్ణుప్రియ అలాగే రోహిణి ఇద్దరు కూడా 13% తో ఉంటే లాస్ట్ ప్లేస్ లో నబిల్ 10% తో లీస్ట్ లో అయితే ఉన్నారు. వెబ్సైట్ పోల్స్ లో గౌతమ్ అయితే టాప్ లో ఉన్నారు. కానీ యూట్యూబ్ పోల్స్ లో మాత్రం నిఖిల్ టాప్ లో ఫస్ట్ ప్లేస్ లో అయితే ఉన్నారు. స్పెషల్ ఓటింగ్ లో అయితే నిఖిల్ అలాగే గౌతమ్ ఇద్దరు కూడా నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నారంట ఫస్ట్ ప్లేస్ కి. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో నాగార్జున గారు గౌతమ్ అయితే పొగిడే ఛాన్స్ అయితే ఉండొచ్చు. ఫ్లాగ్ టాస్క్ లో ఒకేసారి ముగ్గురిని టాస్క్ నుండి అవుట్ చేసినందుకు అలాగే శాండ్ టాస్క్ లో కూడా బాగా ఆడినందుకు పొగిడే ఛాన్స్ ఉండొచ్చు. ఒకవేళ ఈ రోజు కోటింగ్ ఇస్తే గనక నిఖిల్ గౌతమ్ ప్రేరణ అలాగే రోహిణి వీళ్ళ నలుగురికి ఇచ్చే ఛాన్స్ అయితే ఉండొచ్చు. ఫస్ట్ డే ఓటీపీల కోసం గౌతమ్ నిఖిల్ నువ్వు యష్మిని వాడుకున్నావు అన్నందుకు నాగార్జున గారు కోటింగ్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉండొచ్చు. అలాగే నైట్ ఎపిసోడ్ లో నిఖిల్ గౌతమ్ ని కాలుతో లాక్కెళ్లడం అలాగే బే అనడం ఈ విషయంపై నిఖిల్ కి క్లాస్ పీకే ఛాన్స్ అయితే ఉండొచ్చు. ఇక ప్రేరణకైతే ఇదే పెయింట్ టాస్క్ లో సంచాలక ఫెయిల్ అయినందుకు కోటింగ్ ఇస్తారేమో చూడాలి. ఇక రోహిణి అయితే సంచాలక ఫోటో టాస్క్ అయితే ఫెయిల్ అయింది. ఈ టాస్క్ లో యాక్చువల్ గా నిఖిల్ అయితే విన్ అవ్వాలి. విషయంపై మీకు క్లాస్ పీకుతారా లేదనేది ఎపిసోడ్ చూస్తే క్లారిటీ వస్తుంది. ఇక ఈ రోజు పక్క షాకింగ్ ఎలిమినేషన్ అయితే ఉండబోతుంది. ప్రేరణ విష్ణుప్రియ అలాగే రోహిణి వీళ్ళ ముగ్గురు అయితే ఒకరైతే ఎలిమినేట్ అవుతారు ఈ వారం ఖచ్చితంగా. అఫీషియల్ ఓటింగ్ లో వీళ్ళిద్దరే లీస్ట్ బాటమ్ 3 లో ఉన్నట్లు తెలుస్తుంది. హౌస్ లో షూట్ కంప్లీట్ అవగానే బిగ్ బాస్ హౌస్ నుండి 14వ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యారనేది నాకు పక్క అప్డేట్ రాగానే చెప్తాను ఫ్రెండ్స్. మీరైతే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ రోజు అయితే ఓన్లీ సింగిల్ ఎలిమినేషన్ మాత్రమే ఉంటది. ఫైనల్ వీక్ కి టాప్ 6 ని పంపించి మిడ్ వీక్ లో ఒకరిని అయితే ఎలిమినేట్ చేస్తారు. ప్రెజెంట్ హౌస్ లో ఉన్న వాళ్ళలో మీ టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు అలాగే ఈ సీజన్ కి విన్నర్ ఎవరు అవుతారు అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్లో బీబీ అప్డేట్స్ తో పాటు మూవీ రివ్యూ అప్డేట్స్ కూడా ఇస్తాను ఫ్రెండ్స్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ఎర్లీ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుని అలాగే వీడియోని లైక్ చేస్తే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.